మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 30. ఈ వేడివేడి కాఫీ నీ ముఖాన కొట్టాలి అని ఉన్నది. కాకపోతే నేను మరీ అంత శాడిస్టును కాదు కదా, అందుకే పాపం అని జాలితో వదిలేస్తున్నాను. కొద్దిగా కొంచెం వేడి తగ్గాక వేస్తాను నీ ముఖం మీద అని అనుకున్నదే మధు. రూమ్లో ఒక సైడ్ ఉన్న బిగ్ బ్యాగ్ తీసుకొని బెడ్కు ఎదురుగా వేసుకొని కాఫీ తాగుతూ చూస్తూ ఉన్నది. తను కాఫీ తాగటం అయిపోయిన తర్వాత ఇంకొక కప్పు తీసుకొని కాఫీ టేస్ట్ చేసింది. ఇది మరీ అంత వేడిగా లేకపోయినా ఒక మోస్తరు వేడిగా ఉండటంతో కప్పులోని కాఫీని ఫోర్స్గా ప్రీతి ముఖం మీద కొట్టింది మధు. ఆ వేడి కాఫీ ఫోర్స్గా వచ్చి ముఖం మీద పడటంతో ఉలిక్కిపడి అరవాలి అని అనుకుంటే నోరు పెగల్లేదు. ఏదో అడ్డుగా ఉన్నది. కొద్దిసేపు ఊపిరి తీసుకోవటానికి ఉక్కిరిబిక్కిరి అయ్యింది. చేతులతో మొహం తుడుచుకోవాలి అని చూస్తే చేతులు రాలేదు. అవి వెనకకు కట్టేసి ఉన్నట్లు ఉన్నాయి. ఏమైంది నా చేతులకు అని అనుకుని అతి కష్టంగా బెడ్కు మొహం తుడుచుకొని మెల్లిగా కళ్ళు తెరిచి ఎదురుగా మధుని చూసి షాక్ అయ్యింది. మధు ఏమిటి నా రూమ్లో ఉన్నది, కల ఏమైనా కంటున్నానా అనుకుని ఒకసారి కళ్ళు మూసి తెరిచింది. అయినా మధు కనిపించటంతో ఏమిటి ఇది అని అనుకుని తనని తాను చూసుకొని ఇంకా పెద్దగా షాక్ అయ్యింది ప్రీతి. ఒక తాడుతో వెనక్కు చేతులు మడిచి కట్టేసినట్లు ఉన్నది. కాళ్ళకి కూడా ప్లాస్టర్ వేసి కట్టేసి ఉన్నది. అలాగే నోటికి కూడా ప్లాస్టర్ వేసి ఉన్నది. అది కల కాదు అని అర్థమయ్యి అయోమయంగా అనుమానంగా మధు సైడ్ చూసింది ప్రీతి. గుడ్ మార్నింగ్ మై డియర్ ప్రీతి, ఎలా ఉన్నావు అని అడిగి, ఓ ఇప్పుడు నువ్వు మాట్లాడలేవు కదా అని నవ్వింది మధు. మధు నవ్వు చూసి కోపంగా చూసింది ప్రీతి. అరే ఇదంతా కోపమే, ఈ కోపం నేను ఇలా కట్టేసినందుక లేక నీ ముఖం మీద కాఫీ కొట్టినందుక అని వెటకారంగా అడిగింది మధు. ఏదో మాట్లాడాలి అనే మూ మూ అని సౌండ్స్ చేస్తూ ఉన్నది ప్రీతి. ఏమిటే ఓ మూలుగుతున్నావు అని దగ్గరకు వెళ్ళి ప్రీతిని ఒంగోపెట్టి దబా దబా 4 పిడిగుద్దులు గుద్దింది మధు. మధు కొట్టే దెబ్బలకు ముల్లోకాలు కనపడ్డాయి ప్రీతికి. మధు అంతటితో ఆగకుండా ముందుగానే తెచ్చిన బకెట్ వాటరు బెడ్ అంచున పెట్టి బెడ్ మీద నుండే ప్రీతిని లాగి తన తలను కంటిన్యూగా 4 సార్లు బకెట్లో ముంచి తీసి వదిలింది. నోటితో గాలి పీల్చుకోవటం కూడా తన వల్ల అవ్వకపోవటంతో ఊపిరి తీసుకోవటానికి చాలా కష్టపడింది ప్రీతి. 10 నిమిషముల తర్వాత కానీ నార్మల్ అవ్వలేదు. అంతవరకు సైలెంట్గా ప్రీతినే కోపంగా చూస్తూ ఉన్నది మధు. ఇప్పుడు నేను ప్లాస్టర్ తీస్తున్నాను, గట్టిగా అరిచావు అంటే నీ పరువే పోతుంది, జాగ్రత్త అని ముందే వార్నింగ్ ఇచ్చింది మధు. అప్పటికే మధు చేసిన పనికి మధు అంటే భయం ఏర్పడింది ప్రీతికి. మధు పైకి కనిపించే అంత సాఫ్ట్ కాదు అని అర్థమైంది. అలాగే అన్నట్టు తల ఊపింది ప్రీతి. గుడ్ అని మధు ప్లాస్టర్ తీయటంతో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అయ్యింది ప్రీతికి. ఈలోపు తన బ్యాగ్లో నుండి నిన్నటి కవర్ తీసి అందులోని ఫొటోస్ బెడ్ మీద వేసింది మధు. వాటిని చూసి గుటకలు మింగింది ప్రీతి. అవి ప్రీతి జైతో క్లోజ్గా ఉన్నట్లు మార్ఫింగ్ చేసిన ఫొటోస్. మధుకు కూడా ఇలాంటి ఫొటోస్ పంపిస్తే జై మీద అనుమానం వచ్చి గొడవ అవుతుంది అని సిద్ధుకు కూడా చెప్పకుండా మధు ఆఫీస్ అడ్రస్ కనుక్కొని తనకు సెండ్ చేసింది ప్రీతి. నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా నేను ఎందుకు కొట్టాను అని అడిగింది మధు. అర్థమైంది అని భయంగా అన్నది ప్రీతి. నాకు ముందు నుండి నీ మీద పీకల దాకా కోపం ఉండేది. ఎప్పుడో మా ఆయన్ను చూసినా ఇంతింత కళ్ళేసుకొని చూస్తూనే ఉంటావు. అప్పుడే చడామడా వాయించి ఉంటే ఇప్పుడు ఇలాంటి పని చేసేదానివి కాదు అన్నది మధు కోపంగా. ప్రీతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నది. ఇలా ఎందుకు చేశావో నాకు ఆల్మోస్ట్ అర్థమయ్యింది, కాకపోతే నీ నోటి నుండి వినాలి అని అనుకుంటున్నాను అన్నది మధు. ప్రీతి కొద్దిగా సంకోచిస్తూ ఉన్నది చెప్పాలి అంటే. మధు ఇంత వైల్డ్గా రియాక్ట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న జై మాటలకు ఇప్పుడు మధు రియాక్షన్కు ప్రీతి పూర్తిగా హోప్ వదులుకున్నది. అందుకే తను ఏం చేసిందో చెప్పాలి అని అనుకున్నది. తానే జై లైఫ్లోనికి రావటానికి ఇలా మార్ఫింగ్ ఫొటోస్ పంపించాను అని ఒప్పుకున్నది. మధు ఆ మాట వింటూనే కోపంగా చెంప మీద కొట్టడానికి చెయ్యి ఎత్తి మళ్ళీ దించింది. నిన్ను కొట్టలేక కాదు, ఇప్పుడు నేను నిన్ను కొడితే అది మళ్ళీ ఇంట్లో తెలిస్తే నువ్వు చేసిన చెత్త గురించి మీ అమ్మ నాన్నకు చెప్పవలసి వస్తుంది. ఒక్కసారి మీ నాన్న గురించి ఆలోచించావా?
ఆయనకు ఈ విషయం నేను చెప్పాను అంటే ఏం జరుగుతుందో తెలుసా అని అడిగింది మధు. వద్దు వద్దు ప్లీజ్ చెప్పకు, నేను కూడా ఇక మీదట జై గురించి మర్చిపోతాను అని రిక్వెస్ట్ చేసింది ప్రీతి. అందుకే నేను కూడా చెప్పటం లేదు. నేను అలా చెప్పొద్దు అంటే నువ్వు మా ఆయన గురించి ఆలోచించటం మానేస్తే నీకే మంచిది అని వెళ్ళపోయింది మధు. అంతలోనే ఏదో డౌట్ రావటంతో ఈ ఫొటోస్ నాకు మాత్రమే పంపావా లేక ఆయనకు కూడా ఈ దరిద్రం పంపావా అని అడిగింది. ఆ ప్రశ్నకు వణికిపోయింది ప్రీతి. జైకు కూడా మధు ఫొటోస్ పంపించాను అని తెలిస్తే చంపేస్తుంది అని భయపడి లేదు అన్నట్టు తల ఊపింది. నిజంగానా అని అడిగింది మధు. నేను పంపినట్లు జైకు తెలియదు, సిద్ధు చెప్పడు, కాబట్టి ఈ విషయం ఇక్కడితో ముగుస్తుంది, తన పేరు కూడా బయటకు రాదు అని. లేదు అని మళ్ళీ చెప్పింది ప్రీతి తన భయాన్ని లోపల దాచిపెట్టుకొని. సరే అని ప్రీతి కాళ్ళు చేతులు ఫ్రీ చేసి సైలెంట్గా వెళ్ళిపోయింది మధు. ఒక తుఫాను వదిలి వెళ్ళినట్లు అనిపించింది ప్రీతికి. మళ్ళీ సడన్గా లోనికి వచ్చింది మధు. బెక్క చచ్చిపోయింది ప్రీతి. మళ్ళీ ఏం అనుమానం వచ్చిందో అని. ఆంటీకి నువ్వు నేను ఫ్రెండ్స్ అని చెప్పాను, నువ్వు అలాగే చెప్పు, అలాగే ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోయింది మధు. మధు మళ్ళీ వస్తుందేమో అని అలాగే 2 నిమిషాలు కూర్చుంది ప్రీతి. ఇక ఏ అలికిడి లేకపోవటంతో అమ్మయ్య అని అనుకొని వాళ్ళ అమ్మకు డౌట్ రాకూడదు అని రూమ్ అంతా తానే క్లీన్ చేసుకున్నది. ప్రీతి రూమ్ నుండి బయటకు వచ్చి కిందకు వెళ్తూ ఉన్న మధుని అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చిన సిద్ధు చూసి షాక్ అయ్యాడు. మధు ఏమిటి ఇక్కడికి వచ్చింది, మామయ్య కోసం వచ్చిందా లేకపోతే ఇంకేదైనా ఉన్నదా అని ఆలోచిస్తూ మధు సైడ్ చూశాడు. సుధాకర్తో మాట్లాడి వెళుతుంది. మధు గుమ్మం దాటి స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్లే వరకు పైనే ఉండి తాను వెళ్ళగానే కిందకు వచ్చాడు సిద్ధు. నేరుగా సుధాగారి దగ్గరకు వెళ్ళి అత్తయ్య ఇందాక వచ్చిన అమ్మాయి ఎవరు అని అడిగాడు సిద్ధు. తను మన జై వాళ్ళ వైఫ్, నువ్వు ఎప్పుడూ చూడలేదు కదా, ఒకసారి మన ఇంటికి కూడా వచ్చింది, అప్పుడు నువ్వు ఫ్రెండ్స్ను కలవటానికి వెళ్ళావు అన్నారు సుధాగారు. మీ కూతురే అప్పుడు నన్ను బయటకు పంపించింది అని అనుకుని ఓహ్ అవునా, మరి ఇంత పొద్దున్నే వచ్చింది ఏమిటి, తన భర్తతో రాలేదా అని అడిగాడు సిద్ధు విషయం తెలుసుకోవాలి అని. లేదురా, మన ఇంటికి వచ్చిన తర్వాత ప్రీతి మధు ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయ్యారట, ఏదో పని ఉండి ప్రీతిని కలవటానికి వచ్చింది, ఇంతసేపు తన రూమ్లోనే ఉండి ఇప్పుడే వెళ్ళిపోయింది అని సిద్ధు ప్రశ్నలు అడిగే శ్రమ కూడా లేకుండా మొత్తం చెప్పారు సుధాగారు. ఏమిటి మన ప్రీతి ఆ మధు ఇద్దరు ఫ్రెండ్సా అని షాకింగ్గా అడిగాడు సిద్ధు. అవును, ఎందుకు అలా అడిగావు అన్నారు సుధాగారు. ఏమీ లేదు అని అక్కడి నుండి డైరెక్ట్గా ప్రీతి రూమ్కు వెళ్ళాడు సిద్ధు వేగంగా. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి కూర్చున్నది ప్రీతి. సిద్ధు ప్రీతికి ఎదురుగా కూర్చొని మధు ఎందుకు వచ్చింది అని సూటిగా అడిగాడు. సిద్ధుకు తెలియకుండా ఆ ఫొటోస్ పంపటంతో ఇప్పుడు తనకు చెప్తే ఏమంటాడో అని భయపడి ఏమీ లేదు ఊరికనే వచ్చింది అని చెప్పింది ప్రీతి. ఊరికే వచ్చింది అంటే నమ్మటానికి నేను అత్తను కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకుని సమాధానం చెప్పు అన్నాడు సిద్ధు. ఏ విషయం సిద్ధు దగ్గర ఇప్పటి వరకు దాచలేదు ప్రీతి. ఇక ఇది కూడా తాను చెప్పకపోయినా తెలుసుకునే వరకు వదలడు అని అనుకుని మధు ఎందుకు వచ్చింది, ఏం మాట్లాడింది మొత్తం చెప్పింది ప్రీతి. ప్రీతి చెప్పినది వినగానే తిట్ల దండకం అందుకున్నాడు సిద్ధు. ఇటు ఆఫీస్కు వెళ్ళిన జైకి మనసు కుదురుగా ఉండటం లేదు. ఆ ఫొటోస్ నార్మల్గా పంపించినవి కాదు, ఏదో ఉద్దేశపూర్వకంగా పంపినట్లు అర్థం అవుతూనే ఉన్నది అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే మేనేజర్ వచ్చి మీటింగ్ ఉన్నది అని గుర్తు చేశాడు. మీరు ఆ మీటింగ్ను టీం లీడర్ను డీల్ చేయమని చెప్పండి అని అన్నాడు జై. జై అన్నదానికి ఆశ్చర్యంగా చూశాడు మేనేజర్. సార్, మీరు టీం లీడర్ని మీటింగ్ కండక్ట్ చేయమంటున్నారా అని అడిగాడు అదే ఆశ్చర్యంతో. ఎందుకంటే ఏ మీటింగ్ అయినా క్లయింట్స్తో స్వయంగా జైని డీల్ చేస్తాడు, తను లేని టైంలో మాత్రమే వేరే వాళ్లకు ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా వేరే వాళ్లను చెయ్యమంటే ఆశ్చర్యపోక ఏం చేస్తాడు పాపం. జైకి ఆ ఫొటోస్ గురించి ఆలోచించుకోవటానికి టైం కావాలి, అలాగని వర్క్ అయ్యాక చూసుకుందాము అంటే చిన్న విషయం కాదు. అందుకే మీటింగ్కి తాను వెళ్లకుండా వేరే వాళ్లకు ఇవ్వాలి అని అనుకున్నాడు. కానీ ఇది ఏది బయటకు చెప్పకుండా తనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాము ఎలా చెప్తాడు అని. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్ట్ చేయండి,
అలాగే నన్ను ఆఫ్టర్నూన్ వరకు డిస్టర్బ్ చేయకండి అని మేనేజర్ను పంపి ఆ ఫొటోస్ చూస్తూ ఉన్నాడు జై. 5 ఫొటోస్ ఉంటే వాటిని ఒక్కొక్కటి జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. ఏదైనా క్లూ దొరుకుతుంది ఏమో అని. అరగంట పాటు చూశాక ఫోన్ తీసుకుని ఒక నంబర్కు కాల్ చేశాడు. ఇటు సైడ్ నుండి కాల్ లిఫ్ట్ చేయడంతో ఒకసారి ఆఫీస్కు రాగలవా అని అడిగాడు జై. ఎందుకు అని అటు సైడ్ నుండి వినిపించింది. చెప్తాను, నువ్వు ముందు ఆఫీసుకు రా అని కాల్ కట్ చేసి ఆలోచిస్తూ ఉన్నాడు జై. ఇంకో గంట తరువాత ఓపెన్ అయిన డోర్ నుండి లోనికి వస్తూ ఉన్న సిద్ధార్థ్ని తీక్షణంగా చూశాడు జై. ఏమైంది జై, రమ్మని కాల్ చేశావు అని అడిగాడు సిద్ధు. బయటకు నార్మల్గా కనిపిస్తూ ఉన్నా కూడా లోపల కొద్దిగా టెన్షన్గా ఉన్నది సిద్ధుకు. సిద్ధును చాలా సూటిగా చూస్తూ ఉన్నాడు జై. మధు చాలాసార్లు చెప్పింది, ఒక మనిషి మీద దృష్టి పెట్టి ఒక 2 నిమిషాలు అబ్జర్వ్ చేశాము అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళ స్టేట్ ఎలా ఉన్నది అని తెలుసుకోవచ్చు అని చెప్పింది. చాలాసార్లు నా ముఖంలో ఏం తెలుస్తుంది అని అడిగేది పెళ్ళి అయిన కొత్తలో. అప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు తెలుస్తోంది. ఎందుకు ఒక మనిషి ముఖం చూసి వాళ్ళ హావభావాలు తెలుసుకోవచ్చు అని. జై అలా సూటిగా చూస్తూ ఉంటే సిద్ధుకు గుండె జారి చేతిలోనికి వచ్చేలా ఉన్నది. ఏమిటి ఎలా చూస్తున్నాడు, ఏమై ఉంటుంది, ఫొటోస్ గురించి ఏమైనా అడుగుతాడా, ఒకవేళ అదే అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ నార్మల్గా ముఖం పెట్టి కూర్చున్నాడు. సిద్ధు ముఖంలోనికి చూసిన జైకు తను ఎందుకో టెన్షన్గా ఉన్నాడు అని అనిపించింది. నిజంగానే నేను ఒకరిని అంచనా వేయగలనా అని ఆలోచిస్తూ ఉన్నాడు జై. బిజినెస్లో అంచనా వేయటం వేరు, మనుషుల మనసును వాళ్ళ ప్రవర్తనను అంచనా వేయటం వేరు అని మెల్లిగా అర్థమైంది జైకు. జై తన చైర్లో నుండి లేచి నేరుగా వెళ్ళి సిద్ధు పక్కన నిలబడ్డాడు. ఏమైంది జై అని సిద్ధు కూడా లేచాడు. సిద్ధు కుడి చెయ్యి తీసుకొని తన రిస్ట్ దగ్గర చూశాడు జై. సిద్ధు ఇవాళ టీషర్ట్ వేసుకోవటం వల్ల తన రిస్ట్ దగ్గర ఉన్న లవ్ సింబల్లో ఎస్ అండ్ డి లెటర్స్ ఉన్న టాటూ చూశాడు. జై తన టాటూ చూడటం గమనించి, ఇది మా అమ్మ నాన్న పేర్లు అని నీకు తెలుసు కదా జై అని అన్నాడు సిద్ధు. జై ఎందుకు అలా చూస్తున్నాడో తెలియక, తెలుసు, కాకపోతే క్లారిటీ కోసం మరి ఒక్కసారి చూద్దాము అని చూస్తున్నాను అన్నాడు జై. ఏం క్లారిటీ జై, జై నువ్వేం మాట్లాడుతున్నావు, నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు సిద్ధు కొంచెం టెన్షన్గా. వెయిట్ చెప్తాను, కాదు చూపిస్తాను అని నిన్న వచ్చిన ఫొటోస్ చూపించాడు జై. అవి డైరెక్ట్గా తనకు చూపిస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయని సిద్ధు వాటిని చూసి షాక్ అయ్యాడు. ఇవి అని మాటలు కూడబలుక్కుంటూ అన్నాడు సిద్ధు. ఇవి ఏమిటో, ఎందుకు ఇక్కడ ఉన్నాయో నువ్వే చెప్పాలి అని అన్నాడు జై చేతులు కట్టుకొని సిద్ధు వైపు కోపంగా చూస్తూ. మధుకి ఇలా చేసి ఫొటోస్ పంపటం అనే విషయాన్ని తలుచుకుంటే ఎంత శాంతంగా ఉందామో అన్నా కూడా కోపం వచ్చేస్తుంది జైకు. నిన్నటి నుండి కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. ఎవరు ఇలా చేశారో తెలియక, ఎవరి మీద చూపించాలో అర్థం కాక. కానీ ఇప్పుడు సిద్ధు ఏమీ తెలియనట్లు మాట్లాడుతూ ఉంటే ఇంకా కోపం వస్తోంది. అయినా కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు జై. నేనా అని అడిగాడు సిద్ధు భయంగా. అవును, అందులో ఉన్నది నువ్వే అని నాకు అర్థమైంది, అందుకే నువ్వే చెప్పాలి అని అన్నాడు జై చాలా గంభీరంగా. ఈ ఫొటోస్లో ఉన్నది నేను కాదు జై, వీటికి నాకు ఏ సంబంధమూ లేదు అని తప్పించుకోవాలి అని అనుకున్నాడు సిద్ధు. ఇక ఈసారి జై కోపాన్ని ఆపుకోలేకపోయాడు. అప్పటికే జై ముఖం ఎర్రగా అయ్యింది. పిడికిలు బిగించిన చేతిని వదిలి ఒక్కటంటే ఒక్కటే దెబ్బ, అది కూడా చాలా స్ట్రాంగ్గా సిద్ధు బొగ్గ మీద ఇచ్చాడు జై. జై కొట్టిన ఫోర్సుకు గిర్రున 2 రౌండ్లు తిరిగి వెళ్ళి గోడకు అతుక్కుపోయాడు సిద్ధు. జైకి ఊహ వచ్చినప్పటి నుండి ఎవరిని అయినా కొట్టింది కూడా గుర్తులేదు. కాలేజ్ టైంలో గొడవలు అయినా కానీ వసంతను ఎప్పుడైనా ఫ్రెండ్లీగా కానీ ఎప్పుడూ కూడా ఒక దెబ్బ కూడా వేయలేదు. ఇప్పుడు మధు కోసం, మధు విషయంలో చేసిన పని తెలిసి పట్టరాని కోపంతో ఇంత గట్టిగా కొడతాడు అని జై కూడా అనుకోలేదు. జై కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగిపోయింది సిద్ధుకు. తన దెబ్బ ఇంత పవర్ఫుల్గా ఉంటుంది అని అస్సలు ఊహించలేదు. ఆ దెబ్బ నుండి తేరుకోవటానికి 2 నిమిషములు పట్టింది. పాపం, సుకుమారంగా పెరిగిన బిడ్డ, అందుకనే కోలుకోవటానికి కొంచెం టైం పట్టింది.
ఈ గ్యాప్లో బుగ్గ బూరెల్లాగా వాయటం, లోపల దవడలు వనకటం తెలుస్తోంది సిద్ధుకు. భయంగా జై వంక చూశాడు. ఆ ఫొటోస్లో ఉన్నది నేనే అన్నాడు సిద్ధు. అది తెలిసింది, కానీ ఎందుకు పంపావు అన్నదే తెలియాలి అన్నాడు జై సూటిగా. అమ్మో, ఇప్పుడు కనుక ప్రీతి పేరు చెప్తే జై కొట్టే ఒక్క దెబ్బకు చచ్చిపోతుంది. నేను కాబట్టి కొంచెం బెటర్గా నిలబడి ఉన్నాను అని అనుకుని ఒకవేళ తాను దొరికితే ఏం చెప్పాలో ఒక మ్యాటరు డిసైడ్ చేసుకున్నాడు. అలా అయితేనే తాను జైని నమ్మించగలడు అని అనుకున్నాడు సిద్ధు. ఎందుకు పంపించావు అని అడుగుతుంటే ఏం ఆలోచిస్తున్నావు అని చాలా అంటే చాలా కోపంగా అడిగాడు జై. అది నీకు తెలుసు కదా, నేను అమ్మాయిలతో ఫ్లాట్ చేసి వాళ్ళను డేటింగ్కి తీసుకుని వెళతాను అని అన్నాడు సిద్ధు చిన్నగా. అవును, అయితే నా భార్యను కూడా చేయాలి అని చూసావా అని అడిగాడు జై చంపేసేలా చూస్తూ. ఆ చూపుకు భయపడి తలదించుకొని అవును అన్నట్లు తల ఊపాడు సిద్ధు. నిన్ను అని కోపంగా సిద్ధు కళ్ళర్ పట్టుకొని, ఎలా నువ్వు నా వైఫ్తో అలాంటి ఆలోచన చెయ్యగలిగావు? ఆల్రెడీ తనకు పెళ్ళి అయిన విషయం తనను చూస్తే అర్థం అవుతుంది కదా, అయినా కూడా ఎలా ట్రై చేద్దాము అని అనుకున్నావు అని అడిగాడు జై. ప్లీజ్ జై, ఒక్కసారి నేను చెప్పేది విని తర్వాత డిసైడ్ అవ్వు అని బ్రతిమిలాడాడు సిద్ధు. జై తన కాలర్ వదిలి సరే చెప్పు అన్నాడు. ఫారిన్ నుండి వచ్చిన ఒక వారం తర్వాత నాకు మధు కనిపించింది. తనను చూడగానే నచ్చింది. అంత అందంగా ఆకర్షణీయంగా ఎక్కడికక్కడ అని చెప్పబోతూ ఉన్న సిద్ధును, ఏయ్ ఎవరి గురించి ఎవరికి వర్ణిస్తున్నావో చూసుకో అన్నాడు జై సలసలా కాగుతూ ఉన్న నూనెలో కూర్చొని ఉన్నట్లు ముఖం పెట్టి. సారీ, అలా మధు ఉండటం కూడా తన తప్పు కాదులే. సో మధు నచ్చటంతో ఒకసారి ఎదురుపడి మాట్లాడాలి అని చూశాను. కొద్దిగా దగ్గరకు వెళ్ళేసరికి బ్లాక్ చైన్ చూసి చాలా బాధగా అనిపించింది. అప్పుడే వెనక్కు వచ్చాను. కాకపోతే చాలాసార్లు మధు కనిపించింది, ఒక్కసారి కూడా తన భర్తతో కనిపించలేదు. భర్తతో సరిగ్గా లేదేమో, అందుకని ఒంటరిగా తిరుగుతోంది అని అనుకుని నేను ట్రై చేశాను అన్నాడు సిద్ధు. వాట్, తను భర్తతో సరిగ్గా లేకపోవటం ఏమిటి? ఒంటరిగా తిరిగితే ఏదో అనుకోవటమేనా అని ముఖం చిట్లించి అడిగాడు జై. సిద్ధుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎలాగోలా ఏదో ఒకటి చెప్దాము అనుకుంటే మధ్యలో ఈ ప్రశ్నలు ఒకటి అని అనుకుని, అంటే నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అదే అనుకున్నాను అని అన్నాడు సిద్ధు. ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అడిగాడు జై. రీసెంట్గా పెళ్ళయింది అని, భర్త పేరు కృష్ణ అని, తనని ఎప్పుడూ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయలేదని, హోటల్కు రెస్టారెంట్కు సినిమాకు వెళ్ళలేదు అని, అందుకే భార్యాభర్తలు విడిపోతే తనను లైన్లో పెడదాము అని అనుకున్నాను అని చెప్పాడు సిద్ధు. జై అవన్నీ విని ఆలోచిస్తూ, ఇవన్నీ చేయకపోతే పట్టించుకోనట్లేనా? అసలు నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? నువ్వు మధుని ఫాలో చేస్తే తాను మా ఇంట్లోనికి వస్తూ ఉంటే నీకు తెలిసిపోయేది నా గురించే అని అన్నాడు జై. అంటే ఒక పర్సన్ను పెట్టాను అండ్ అడ్రస్ కూడా ఇచ్చాడు, కానీ నేను ఎప్పుడూ చూడలేదు. అలాగే మీ ఇంటి సైడు రాలేదు అండ్ మీ వైఫ్ను కూడా నేను ఎప్పుడూ చూడలేదు. అందుకే నాకు తెలియదు ఈ విషయం. అందుకే మధుతో పరిచయం పెంచుకొని దగ్గర అవడానికి ట్రై చేశాను. ఆ క్రమంలో ఇలా ఫొటోస్ తీయమని చెప్పాను. ఆ ఫొటోస్ కూడా ఆ పర్సన్కే ఇచ్చి నీ ఆఫీస్ అడ్రస్ కనుక్కొని పెట్టమన్నాను. మీ ఇద్దరికి గొడవలు వస్తే విడిపోతారు అని అన్నాడు సిద్ధు దీర్ఘంగా శ్వాస వదిలి. మరి అన్నీ కనుక్కున్నవాడివి, ఈ ఆఫీసులో నేను వర్క్ చేస్తున్నాను అని, నేను మధు హస్బెండ్ను అని నువ్వు తెలుసుకోలేదా అని అడిగాడు జై సూటిగా. చెప్తున్నా కదా జై, నేను అతనికి మధు ఫోటో చూపించి తన భర్త ఆఫీస్ కనుక్కొని ఫొటోస్ ఇమ్మని అవి ఇచ్చాను. నాకు నీ డీటెయిల్స్తో అనవసరం అని అనిపించింది. అందుకని నీ పేరు కానీ ఆఫీస్ పేరు కానీ ఏవీ అడగలేదు. తను చెప్తూ ఉంటే వద్దు అని వదిలేశాను. అందుకని ఇంత దూరం వరకు వచ్చింది. నాకు ముందే తెలిసి ఉంటే నేను ఈ పని చేసేవాడిని కాదు. నాకు ఒకటే అనిపించింది, ఏమో భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయేమో అని అనుకుని నేను ముందుకి ప్రొసీడ్ అయ్యాను అని అన్నాడు సిద్ధు జై నమ్ముతాడా లేదా అని చూస్తూ. నీ అంతకు నువ్వుగా విభేదాలు ఉన్నాయి అని ఎలా అనుకున్నావు సిద్ధు? అంటే పెళ్ళైన ఒక ఆడపిల్ల ఒంటరిగా వెళుతూ ఉంటే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నట్లేనా? నీకు తన పర్సనల్ లైఫ్ గురించి ఏమాత్రం తెలియకుండా నువ్వు ఎలా ఇలాంటి స్టెప్ తీసుకుంటావు? నీ పొరపాటు వల్ల ఒకరి లైఫ్లో ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతాయి, ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది అని కొద్దిగా కూడా ఆలోచించలేదు నువ్వు అని కోపంగా అడిగాడు జై.
2-3 సార్లు భార్యాభర్తల మధ్య విభేదాలు అని సిద్ధు అంటూ ఉంటే తెలియకుండానే ఆలోచన వచ్చింది జైకు. నిజంగానే తాను మధుని దూరం పెట్టినట్టు బయటకు కనిపిస్తుందా ఏమిటి అనేది ఆలోచిస్తూ ఉన్నాడు. చెప్పాను కదా జై, చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అని. దానిని బట్టి అర్థమైంది, లేకపోతే నాకెలా అర్థమవుతుంది? ఇంకొకసారి నేను ఇలా చెయ్యను, ప్లీజ్ ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయి అని రిక్వెస్ట్ చేశాడు సిద్ధు. ఇప్పుడు తనకు ఏం చేయాలో అర్థం కాలేదు. సిద్ధు చెప్తోంది నిజమే అనిపిస్తోంది. అలాగని తనకు మధుకి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలి అని చూసిన వ్యక్తిని ఇంత ఈజీగా వదిలిపెట్టాలి అని కూడా అనిపించటం లేదు. సిద్ధుకు కొద్దిగా దగ్గరగా నిలబడి ఈ ఒక్కసారికి తట్టుకో సిద్ధు అని చెప్పి సిద్ధుకు అర్థమయ్యే లోపు ఎడాపెడా 2 చెంపలు వాయించాడు జై. జై దెబ్బలకు బుర్ర గిర్రున తిరిగింది సిద్ధుకు. ఇవి నా కోపం తగ్గనందుకు ఇచ్చాను. ఇంకెప్పుడు ఇలాంటివి చేసే సాహసం చెయ్యకు నువ్వు. మధు విషయంలోనే కాదు, ఇంకెవరి విషయంలో అయినా సరే ఇలా చెయ్యొద్దు. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అన్నాడు జై. బ్రతుకు జీవుడా అని అనుకుని థ్యాంక్ యూ సో మచ్, ఇంకెప్పుడు ఇలా చేయను నేను అని జై 2 చేతులు పట్టుకొని తనకు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయటపడి అమ్మయ్యా అని ఊపిరి తీసుకున్నాడు సిద్ధు. ప్రీతి, నీ వల్ల ఎంత పెద్ద ప్రమాదం తప్పిపోయింది నాకు. నా ఫేస్ డైరెక్ట్గా నీకు చూపించి ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా ఆపాలి అని మాస్క్తో ఫేస్ కవర్ చేసుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాడు సిద్ధు. సిద్ధు వెళ్ళాక సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఈ విషయం మధుకి చెప్పకపోవటమే మంచిది, లేదు అంటే ఫీల్ అవుతుంది అని అనుకున్నాడు జై. కానీ పాపం మధుకు తెలిస్తే సిద్ధు ఫేస్ అడ్రస్ లేకుండా పోతుంది అని తెలియదు. మధు గుర్తుకు వచ్చి మధు ఎలా ఉందో కనుక్కోవాలి అని కాల్ చేశాడు జై. అప్పటికే ఆఫీస్కు వచ్చి దివ్యతో మాట్లాడుతూ వర్క్ చేస్తూ ఉన్న మధు జై నుండి ఫోన్ కాల్ రావటంతో లిఫ్ట్ చేసి చెప్పండి అన్నది. ఎక్కడ ఉన్నావు అని అడిగాడు జై. ఇంకెక్కడుంటాను, ఆఫీసులో. పొద్దున్నే నేను ఆఫీస్కు వెళ్ళేది చూశారు కదా అని అడిగింది మధు. చూశాను అనుకో, కాకపోతే ముందే వెళ్ళావు కదా అందుకనే అని మాటకి గ్యాప్ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాడు జై. ఓ అదే, నిన్న నాకు మేనేజర్ కొంచెం ఎక్కువ వర్క్ ఇచ్చాడు, అది పెండింగ్ ఉండేసరికి తొందరగా వెళ్ళాను. దివ్యను తర్వాత రమ్మని అని చెప్పి కవర్ చేసింది మధు. పక్కనే ఉన్న దివ్య ఆ మాటలు విని అనుమానంగా మధుని చూస్తూ ఉన్నది. తర్వాత చెప్తాను అన్నట్లు దివ్యకు సైగ చేసి ఏమిటి ఈ టైంలో కాల్ చేశారు అని అడిగింది మధు. అదేమీ లేదు, ఊరికే ఎలా ఉన్నావు అని కాల్ చేశాను. సరే ఇక ఉంటాను అని టక్కున కాల్ కట్ చేశాడు జై. మధు విచిత్రంగా ఫోన్ వంక చూస్తూ ఏమైంది ఈయనకు, ఏదో మాట్లాడి ఏదేదో అడిగి పెట్టేశాడు అని అనుకున్నది. మధు ఫోన్ పెట్టడంతో ఏమిటే ప్రాజెక్టు మేనేజరు అని అబద్ధం చెప్తున్నావు, అది కూడా అన్నయ్యకు, ఏమిటి విషయం అని అడిగింది దివ్య. నీ దగ్గర దాచేది ఏమున్నది చెప్పు, కాకపోతే ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అన్నది మధు. సరే అని ఆఫీస్ వరకు కంప్లీట్ చేసుకొని సాయంత్రం త్వరగా బయటపడాలి అని డిసైడ్ అయ్యారు ఇద్దరు. ఇటు సిద్ధు డైరెక్ట్గా ప్రీతి రూమ్కి వెళ్ళాడు. బెడ్ మీద కూర్చొని జై ఇక తనకు దక్కడు అని కన్నీరు కారుస్తూ మౌనంగా రోధిస్తూ ఉన్నది ప్రీతి. ఎంతో ఆవేశంగా తనతో మాట్లాడాలి అని వచ్చిన సిద్ధు ప్రీతిని అలా చూసి కంగారు పడ్డాడు. ఏ ప్రీతి, ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతూ తన పక్కన కూర్చున్నాడు. సిద్ధుని చూడగానే తన దుఃఖం ఇంకా ఎక్కువయింది ప్రీతికి. సిద్ధు భుజాన్ని తన తలకు ఆసరాగా చేసుకొని ఈ రోజుతో నా ప్రేమ కథ అయిపోయింది సిద్ధు, నా చివరి ప్రయత్నం కూడా విఫలం అయ్యింది. ఇక నాకు క్రిష్ జీవితంలోనికి వెళ్ళాలి అని ఏమాత్రం ఆశ లేదు. ఇక నేను తనని ఎప్పటికీ డిస్టర్బ్ చేయను అని వెక్కిళ్ళ మధ్య చెప్తూ ఉన్నది ప్రీతి. ప్రీతి చెప్పేది అంతా వింటూ ఉన్నాడు సిద్ధు. ప్రీతి బాధపడుతూ ఉంటే తనకి కూడా బాధగానే ఉంది. కానీ తను కోరుకున్న వ్యక్తికి పెళ్ళి అవ్వడం అయినా కూడా ట్రై చేయడం తప్పు కాబట్టి ప్రీతి తొందరగా రియలైజ్ అయినందుకు కొంచెం సంతోషంగా అనిపించింది సిద్ధుకి. ఏడుస్తూ అలాగే నిద్రపోయింది ప్రీతి. లేచాక మాట్లాడుదామని ప్రీతిని పడుకోపెట్టి తన రూమ్కి వెళ్ళిపోయాడు సిద్ధు. సాయంత్రం దివ్య మధు ఇద్దరు బయటికి వస్తుండగా దివ్యకి వసంత్ కాల్ చేసి బయట ఉన్నా అని చెప్పాడు. మధు దివ్య ఇద్దరు బయటికి వెళ్ళారు. మధు, నేను దివ్యని బయటకు తీసుకువెళతాను, నువ్వు ఒక్కదానివి వెళ్ళగలవా అని అడిగాడు వసంత్. వద్దు అని దివ్య అనేలోపు వెళ్ళండి అన్నయ్య, నేను వెళ్తాను అన్నది మధు. థ్యాంక్స్ అని చెప్పి
దివ్య వైపు చూశాడు వసంత్ ఎక్కమని. ఏం అవసరం లేదు, మనం వెళ్దాం పద అన్నది దివ్య మధుని. అది అలాగే అంటుంది, మీరు తీసుకెళ్ళండి అన్నయ్య అన్నది మధు. ప్లీజ్ దివ్య, ఈ మధ్య మనం అసలు బయటికి వెళ్ళింది లేదు కదా, ప్లీజ్ అని బ్రతిమాలడంతో సరే అని వసంత్తో వెళ్ళింది దివ్య. మధు వాళ్ళను చూసి నవ్వుకొని తన బండి స్టార్ట్ చేసే టైంకి తన ముందు ఆగిన కారును చూసి ఆశ్చర్యపోయింది. ఆ కారు నుండి జై దిగి హెయిర్ సరిచేసుకుంటూ వస్తుంటే చూడటానికి చాలా మ్యాన్లీగా కనిపించాడు మధుకి. నీ ఫోన్ ఎక్కడ పెట్టావు అని అడిగాడు జై మధు దగ్గరికి వచ్చి. జై మాటలతో తేరుకుని అది బ్యాగ్లో ఉందండి, ఏమైంది అని ఫోన్ చెక్ చేసుకుని మళ్ళీ షాక్ అయ్యింది మధు. జై నుండి 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి, తక్కువే ఉన్నాయి కదా, దానికి షాక్ అవ్వడం ఎందుకు అని అనుకుంటారేమో. జై ఒకసారి మాత్రమే కాల్ చేస్తాడు, ఒకసారి బిజీ వచ్చినా లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ వాళ్ళే చూసుకుని చేస్తారులే అని అనుకుంటాడు. అలాంటిది ఈరోజు ఒకసారికి మించి చేస్తే ఆశ్చర్యపోవాల్సిన విషయమే కదా. ఆశ్చర్యం నుండి తేరుకుని ఏంటండి 3 సార్లు కాల్ చేశారు, ఏమైనా అర్జెంట్ విషయమా అని అడిగింది మధు కొద్దిగా కంగారుగా. కాదు, నేను నిన్ను పికప్ చేసుకుంటా అని చెప్పడానికి కాల్ చేశాను. నువ్వేమో నేను కాల్ చేస్తా అని కూడా లేకుండా ఫోన్ చూసుకోలేదు అని అన్నాడు జై కంప్లైంట్ చేస్తున్నట్లు. ఏంటి అన్నది మధు జై ఏ విధంగా మాట్లాడాడో మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటూ. నేను వస్తున్నా అని చెప్పడానికి కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు, అందుకే మళ్ళీ కాల్ చేశాను. కానీ ఏం లాభం, మేడం చాలా బిజీ కదా నా కాల్ లిఫ్ట్ చేయడానికి అని అన్నాడు జై మళ్ళీ. జై అన్న తీరుకు ఒక పక్క ఆనందంగా ఉంది, తను కాల్ లిఫ్ట్ చేయలేదు అని అలిగినందుకు. అలాగే చిన్నపిల్లాడిలా అంటున్నందుకు నవ్వు వస్తుంటే బలవంతంగా ఆపుకుంది. సారీ అండి, ఫోన్ సైలెంట్లో ఉంది, అందుకే చూసుకోలేదు, ఇంకోసారి ఇలా జరగదులే అన్నది మధు క్యూట్గా. మధు ఫేస్ ఎక్స్ప్రెషన్ గమనిస్తూ తన చిన్ని కళ్ళని బుజ్జి పెదవులని మార్చి చూస్తూ ఉన్నాడు జై. జై అలా ఇంటెన్స్డ్గా చూడటంతో ఆటోమేటిక్గా మధు కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. ఎర్రగా అవుతున్న తన బుగ్గలను చూస్తూ వాటిని తాకాలని ముందుకు రాబోయాడు. సెల్లార్ నుండి బయటికి వస్తున్న ఒక కార్ హార్న్కి ఇద్దరు తేరుకున్నారు. తల కొద్దిగా వంచి మెడ వెనక రుద్దుకుంటూ కారులో ఉంటాను, స్కూటీ లోపల పార్క్ చేసిరా అని మధుని చూడకుండా వెళ్ళిపోయాడు జై. తను అడగకుండానే జై రావడం ఇప్పుడు జై చూసిన చూపు తలుచుకుంటూ స్కూటీ లోపల పార్క్ చేసి కారు దగ్గరకు వచ్చి కారులో కూర్చుంది మధు. స్టీరింగ్ని వేళ్లతో ట్యాప్ చేస్తూ ఉన్న జైని ఇంటికేనా అని అడిగింది మధు. నీ ఇష్టం, ఎటైనా వెళ్ళాలని ఉంటే చెప్పు వెళదాం అన్నాడు జై. పార్కుకి వెళదామా, కొద్దిసేపు నేచర్ని చూస్తూ ఉందాం అన్నది మధు. ఓకే పద అని ఒక పెద్ద పార్కుకు తీసుకువెళ్ళాడు జై. అప్పుడే సూర్యుడు గూటికి చేరుతూ ఉన్నాడు. జనాలు కొద్దిగా ఎక్కువ అవుతూ ఉన్నారు. ఎక్కువగా కపుల్స్ ఉన్నారు. పార్కులో దారి గుండా నడుస్తూ అస్తమించే సూర్యుడిని చూస్తూ ఉన్నారు ఇద్దరు. కొద్ది దూరం వెళ్ళగానే చెట్ల గుబురు దగ్గర ఎక్కువగా కాలేజీ స్టూడెంట్స్ పెయిర్స్గా కనిపిస్తూ ఉన్నారు. అనుకోకుండా వాళ్ళను చూసిన మధు, ఏమండి అటు చూడండి, కాలేజీ స్టూడెంట్స్ ఎంత ధైర్యంగా ఇలా పెళ్లికి ముందే పార్కుకి వస్తున్నారో కదా అన్నది. మధు చెప్పిన సైడ్ చూసిన జైకి అప్పుడే మధు చూపించిన జంటలోని అబ్బాయి అమ్మాయికి ముద్దు పెట్టాడు. అది చూసి జై మధువుల కళ్ళు పెద్దవి అయ్యి ఒకరినొకరు చూసుకున్నారు. తెలియకుండానే ఇద్దరు చూపులు ఇరువురి పెదవుల మీద ల్యాండ్ అయ్యాయి. వెంటనే చూపులు తిప్పుకొని ముందుకు నడిచారు. కానీ అక్కడ ఉన్న జంటలు అదే పని కోసం వచ్చినట్లు ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. కొద్ది దూరం వెళ్ళి ఇక్కడ కూర్చుందాం అని ఒక చెట్టు గుబురు దగ్గర కూర్చోబోతుంటే ఆ గుబురు నుంచి చిన్నగా సౌండ్స్ వస్తూ ఉన్నాయి. అవి ఏ సౌండ్సో తెలిసి అక్కడ నుండి బయటికి వచ్చేశారు. కారులో కూర్చుని ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. కార్ని నేరుగా ఇంటికి తీసుకెళ్లాడు జై. ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి రూమ్లోకి వచ్చారు. మధు బెడ్ మీద కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటే మధు అని పిలిచాడు జై. ఏంటండి అని అడిగింది మధు. ఏం లేదు అని మళ్ళీ ఫోన్ చూస్తూ ఉన్నాడు జై. ఓ పక్క మొబైల్ చూస్తూనే మరో పక్క జైని ఓరకంట చూస్తూ ఉంది మధు. జై మాటికి ఫోన్ చూస్తూ మధును చూస్తూ ఉన్నాడు. తనని ఎలా పిలవాలో ఏం అడగాలో అర్థం కావట్లేదు జైకి. మధు పడుకుంటేనే తను వెళ్ళి మధు పక్కన పడుకోగలడు. తానే డైరెక్ట్గా మధు దగ్గరికి వెళ్ళాలంటే ఏదోలా ఉంది.
అలాగని మధుకి దూరంగా ఉండాలని అనిపించడం లేదు. ఎప్పుడూ లేనిది కొత్తగా తనని గట్టిగా హత్తుకోవాలని, ముద్దు పెట్టాలని ఇంకా ఏవేవో అనిపిస్తున్నాయి. కానీ అవన్నీ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు జైకి. జై తపన తడబాటు చూసి ఫోన్ పక్కన పెట్టి మధునే జై దగ్గరగా వచ్చింది. జై వెంటనే బెడ్ మీద పడుకుని లైట్ ఆఫ్ చేశాడు. జై తీరుకు మధు నవ్వుకొని జై గుండెల మీద తలపెట్టి లైట్ ఎందుకు ఆఫ్ చేశారు అని అడిగింది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.